హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ వచ్చేసి నేను మార్నింగ్ ఏం పని చేసావో అన్నీ పెట్టేసిన. పొద్దున్నే లేవని ఫస్ట్ మొత్తం ఇంటి ముందు కడిగేసా అండి. కడిగినాక నెక్స్ట్ ముగ్గేసిన తర్వాత ఇక టిఫిన్ అయితే చేసినాను. ఇవాళ పిల్లగాళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు. మా చిన్న పాపను కూడా అంగన్వాడికి తోలుదామని టిఫిన్ తయారు చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి ఇలా గుంట పొంగనాలు చేస్తున్నాను, కానీ పిల్లగాళ్ళు వద్దన్నారు. సరే నేను మా వారు తినేసాము వీటిని. నెక్స్ట్ మా పిల్లగాళ్ళిద్దరికి దోశలు పోసాండి. దోశలు పోసి పెట్టి వంగ జల్లేసరికి చాలా టైం పట్టింది. జడేసి నెక్స్ట్ ఇక మా చిన్న పాపను రెడీ చేశాను. ఆమె 9కి లేసింది. పొంగనాలు అయిపోయినాయి. గుంటి పొంగనాలు అయితే చేస్తున్నా అండి. కొన్ని క్యారెట్లు ఒక 2 దురిమి వేసాను, 2 ఉల్లిగడ్డలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కింద కరివేపాకు అన్నీ మంచి సన్నగా తరిగేసాను. క్యారెట్ ముక్కలు కూడా సన్నగా తరిగేద్దామంటే వాళ్ళు తినరు, పక్కా పెడతారని నేను క్యారెట్ తురిమేసా. కానీ టేస్ట్ మస్తు వచ్చినాయండి. తగినంత ఉప్పేసా. మొత్తం మంచి కలిపి నెక్స్ట్ వచ్చేసి పొంగనాలు వేస్తే మా పిల్లగాళ్ళు తినలేదండి, వాళ్ళు వద్దన్నారు. కానీ నేనైతే దోశ పోసి వాళ్ళిద్దరికి పెట్టాను. ఇక మా వారికి పెట్టాను, మా ఆయన తిన్నాడు. తర్వాత నేను పోసుకొని తిన్నా. పిల్లగాళ్ళు చిన్న కూడా 9కి లేచిందండి. ఆమెను కూడా లేపి తయారు చేసా. అంగన్వాడికి అయితే వెళ్తుంది. ఆమెను పంపించేసరికి నాకు గంట పట్టింది. 10ంటికి పంపించాను నేను. నెక్స్ట్ ఆందోళన వచ్చి ఇక బాగా చెప్పి వెళ్తుంది. రోజు 3 రోజుల దాకా ఏడుస్తుందండి పోనని, కానీ ఇప్పుడు మంచిగా అలవాటైంది. నెక్స్ట్ ఇక దోలు వచ్చినాక అంటే వంట చేసేసాను. కోడిగుడ్లు చూడంగానే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. కోడిగుడ్డు పులుసు పెడుతున్నా అండి. మా వాళ్ళు మనం ఏదైనా చేసేటప్పుడు ఆడవాళ్ళు మనం ఎంత పని చేసినా ఇంట్లో పని కాదండి, పొద్దున్నాకైనా చేస్తూనే ఉంటాము. కానీ మగవాళ్ళకి ఏం తెలుసండి, వాళ్ళు ఏమంటారు, మీరేం చేస్తారు ఇంట్లో కూర్చొని, ఏం పని ఉంది అంటారు. కానీ మనకి చేస్తూ ఉంటే వెళ్తూనే ఉంటుంది పని. నెక్స్ట్ అన్నం కూర 2 అవుతున్నాయండి. ఇటు అన్నం పొయ్యి పెట్టి అటు కూర 2 అవుతున్నాయి. ఈ సిమ్లో పెట్టేసి నేను బయట అంట్లు బట్టలు అయితే అయిపోయేసాను. అంట్లు బట్టలు అయిపోయాక ఇక మా అమ్ములు వచ్చే టైం అవుతుందని నేను ఏం చేస్తే అన్నం తింటున్నా ఇప్పుడు. ఓకే, బాయ్ అండి.